మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు మూడు పార్టీ వాళ్ళు. ఓకే. మన బీజేపీ నుంచి ఈటెల రాజేందర్, బీఆర్ఎస్ నుంచి లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నుంచి సునీతా మహేందర్ రెడ్డి. వీళ్ళల్లో ఎవరికి ఛాన్స్ ఉందంటారు? ఈటెల రాజేందర్ గారికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఈటెల రాజేందర్ గతంలో ఈటెల రాజేందర్ పెద్దగా ప్రభావం చూపించలేదు కదా, అంటే పోయిన ఎలక్షన్స్ వేరు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఇది భారతదేశ లెవెల్లో మోడీ ప్రధానమంత్రి కావాలనేటువంటి ఆలోచనతో ప్రజలు ఉన్నారు. ఓకే. దానికి ఈటెల రాజేందర్ ముగ్గురు అభ్యర్థులని మనం పరిణామాలు తీసుకుంటే అనుభవం ఉంది. ఒక బీసీ నాయకునిగా కూడా ఆయనకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. కరోనా టైంలో హెల్త్ మినిస్టర్గా సక్సెస్ఫుల్ అయ్యిండు. ఓకే. కాబట్టి అతన్ని ఈజీగా గెలవడానికి మల్కాజ్గిరిలో అత్యధిక మేరతో గెలుస్తాడని నా పర్సనల్ ఒపీనియన్. ఓకే. ఐఎమ్ నాట్ ద బీజేపీ. ఓకే. ఓకే. వ్యక్తిగతంగా తను ఎలాంటి పర్సన్? వ్యక్తిగతంగా చాలా సౌమ్యుడు, మొదటి నుంచి కష్టపడి పైకి వచ్చినవాడు. అతని మీద ఎలాంటి ఎలిగేషన్స్ లేవు. ఆయననే అనవసరంగా ఒక మంచి లీడర్ని కోల్పోయింది. ఓకే. ఇప్పుడు మీకు సునీతా మహేందర్ మీద మీ అభిప్రాయం ఏంటి? సునీతా మహేందర్ రెడ్డి గారి మీద నాకు పర్సనల్గా ఆమె గురించి నాకేం ఐడియా లేదు. ఆమె ఒక జెడ్పీ చైర్మన్. అందులో ఆమెది ఇక్కడ ఏరియా కాదు, ఆమెది వికారాబాద్ చెవెల కాన్స్టిట్యున్సీ. కాబట్టి ఇక్కడ ఈటెల రాజేందర్ కూడా ఆయన ఓన్ హౌస్ ఇక్కడనే ఉంది. ఆయనకు ఉన్నటువంటి సంబంధాలు కానీ ముఖ్యంగా బీజేపీ క్యాడరు వాళ్ళందరూ కూడా ఆయన కొరకు హర్నిశలు కృషి చేస్తున్నారు. ఆ టైప్ ఆఫ్ క్యాడర్ ఇవాళ ఏ పార్టీకి లేదు. అదే ఆయన అడ్వాంటేజ్. ఇప్పుడు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు. బీజేపీ వాళ్ళు ఈటెల రాజేందర్, బీఆర్ఎస్ లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ సునీతా మహేందర్ రెడ్డి. వీళ్ళలో ఎవరికి ఛాన్స్ ఉందంటారు? బీజేపీకి ఛాన్స్ ఉంటుంది. బీజేపీ అంటే ఈటెల రాజేందర్ గతంలో పెద్ద ప్రభావం చూపిలా, అది ఎలా ఉండబోతుంది? తన వ్యక్తిగతంగా ఎలాంటి పర్సన్ అంటే చేస్తాడంటారా? వ్యక్తిగతంగా పర్వాలేదు. అతను రాజకీయంగా ఇదివరకు బీఆర్ఎస్లో కూడా చేశాడు. కాకపోతే ఇప్పుడు సెంట్రల్ సంబంధించిన పార్లమెంట్ ఎలక్షన్స్ కాబట్టి బీజేపీ ప్రభావంతో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే. ఇప్పుడు బీఆర్ఎస్కి అయితే ఏం ఛాన్సెస్ లేవు. క్యాండిడేట్ వైజ్ తన గురించి ఏమంటారు? బీఆర్ఎస్ క్యాండిడేట్ లక్ష్మారెడ్డి గురించి. క్యాండిడేట్ ఎవరైనా కానీ ఇప్పుడు అంత ప్రభావం లేదు. బీఆర్ఎస్కు లేదు, కాంగ్రెస్ కూడా అంత ఛాన్సెస్ లేవు. అంటే మీరు పార్టీ పరంగా చూస్తారా సార్, క్యాండిడేట్ పరంగా చూస్తారా? పార్టీ పరంగానే నేను ఎక్కువ ఆలోచిస్తాను. పార్టీ పరంగానే ఏది వస్తే కేంద్రంలో సురక్షితంగా ఉంటుంది అనేది అక్కడ ఆ విధంగా ఆలోచన చేయడం. అంటే ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉన్నారు కదా, మరి అది ఏమి వాళ్ళకు ప్లస్ కాదంటారు? ప్రభావితం అధికారంలో ఉన్నా కానీ ఇది ఓన్లీ స్టేట్కి అసెంబ్లీ వరకు అయితే ఓకే, కానీ అక్కడ సెంట్రల్ కాబట్టి ఛాన్సెస్ చాలా తక్కువనే ఉంటుంది. నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు మూడు పార్టీల వాళ్ళు. బీఆర్ఎస్ నుంచి లక్ష్మారెడ్డి, బీజేపీ నుంచి ఈటెల రాజేందర్, కాంగ్రెస్ నుంచి సునీతా మహేందర్ రెడ్డి. వీళ్ళలో ఎవరికి ఛాన్స్ ఉందంటారు? ఇలా దేశం ప్రపంచం కూడా మొత్తం మోడీ వైపు చూస్తుందండి. తర్వాత మోడీ గ్లామర్తో పాటు ఈటెల రాజేందర్ గారి యొక్క వ్యక్తిత్వము, కష్టపడే తత్వము, ఆయన గతంలో చేసినటువంటి వైద్య శాఖ మంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా ప్రజల్లో ఉండే విధానము, ప్రజల్ని గౌరవించేటువంటి విధానము, పని పట్ల లేకపోతే ఆ కష్టపడే వాళ్ళని చూసే విధానం బట్టి ఈటెల రాజేందర్ గారికి సరిపడంత మెజారిటీ వస్తుందని మా భావన. అంటే ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఈ కాంగ్రెస్ సునీతా మహేందర్ వాళ్ళ మీద ఏమైనా అభిప్రాయం తెలుసా? వాళ్ళు ఎలాంటి క్యాండిడేట్ ఏంటి? సునీతా మహేందర్ రెడ్డి గారు అటువైపు వికారాబాద్ వైపు ఏమో ఉన్నారే కానీ ఇటువైపు అయితే ఆమె పెద్దగా ప్రభావం చూపేటువంటి వ్యక్తిత్వము, ఆ ప్రభావం ఉండదు. పైగా ప్రజలు ఆల్రెడీగా డిసైడ్ అయినారు, మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చేయాలనేటువంటి తలంపులో ఉంది. దానికి తోడు ఈయన వ్యక్తిత్వం కూడా పువ్వుకి వాసన అబ్బినట్టుగా డెఫినెట్గా ఈయన గెలుస్తాడని మా అభిప్రాయం. ఇప్పుడు బీఆర్ఎస్ ఇంకా రేజ్లో ఉందంటారా? ఇప్పుడు లక్ష్మారెడ్డిని వాళ్ళు దించారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటే? బీఆర్ఎస్ అనేది గత చరిత్ర అండి రాష్ట్రంలో, ఒక మల్కాజ్గిరిలో కాదు, గత చరిత్రలో వారి బీఆర్ఎస్ యొక్క తన సొంతంగా చేసుకున్నటువంటి తన ఈ పరిస్థితికి బీఆర్ఎస్ఏ కారణం, వేరే పార్టీ కాదు. బీఆర్ఎస్ పోటీలో ఉంటుందని ఆశాస్పదమైంది. ఇప్పుడు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు మూడు పార్టీల వాళ్ళు. బీఆర్ఎస్ నుంచి లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నుంచి సునీతా మహేందర్ రెడ్డి, బీజేపీ నుంచి ఈటెల రాజేందర్. వీళ్ళల్లో ఎవరికి ఛాన్స్ ఉందంటారు? వీళ్ళల్లో ఒక ఛాన్స్ అంటే అసలు యాక్చువల్లీ టీఆర్ఎస్ పార్టీకి నుంచి కేఎల్ఆర్ గారికి ఇచ్చారు.
లక్ష్మారెడ్డి గారికి కథ అంటే మంచి గ్రౌండ్ వర్క్ ఇట్లా చేసుకోవాలి. ఎందుకంటే ఎంతోమంది వాళ్ళ ఉద్యమకారులు ఉన్నారు పార్టీలో, పార్టీ కార్యకర్తలు ఉన్నారు, యూత్ వింగ్ అందరు ఉన్నారు. వాళ్ళందరినీ కార్యకర్తలందరినీ వాళ్ళు అందరినీ జమ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మెయిన్ ఇవాళ ఉద్యమకారులు అందరూ ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి చాలా పనిచేయలేదు కాబట్టి, ఇవాళ ఉద్యమకారులు పనిచేయలేదు కాబట్టి ఇవాళ గవర్నమెంట్ రాలేదు. ఎందుకంటే ఇవాళ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఉద్యమకారులకి ఉద్యమకారులే మీరు ఇవాళ ఉద్యమం చేసి అయిపోయిందా అని చెప్పేసి కొన్ని విధాలుగా ఉద్యమకారులకు వ్యతిరేకంగా మాట్లాడింది కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది, బీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది రాలేకపోయింది. కాబట్టి ఇప్పటికైనా ఉద్యమకారులను పట్టించుకొని వాళ్ళని ముంగడు తీసుకెళ్తే మళ్ళీ గవర్నమెంట్ అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో టీఆర్ఎస్కి కష్టం కాబట్టి మాకు తెలిసిన కాడికి అంటే మా ఒపీనియన్ అనేది కాంగ్రెస్ అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. కాంగ్రెస్కి ఛాన్స్ ఉందంటారు. అవును. ఇప్పుడు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు మూడు పార్టీ వాళ్ళు. మన బీజేపీ వచ్చి ఈటెల రాజేందర్, బీఆర్ఎస్ లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ సునీత మహేందర్ రెడ్డి. వీళ్ళలో ఎవరికి ఛాన్స్ ఉందంటారు? ఈ వీళ్ళల్లో ముఖ్యంగా బీజేపీ పార్టీ ఈటెల రాజేందర్ గారికి మేము ఓటేయదలుచుకున్నాం. ఈటెల రాజేందర్ వ్యక్తిగతంగా ఎలాంటి పర్సన్ అంటారు? బాగా చేస్తారంటారు వాళ్ళు? వ్యక్తిగతంగా చాలా మంచోడు, పైగా తెలంగాణ కోసం పోరాట యోధుడు. ఓకే. ఆయన నిఖచ్చితంగా ఏ పని తలుచుకుంటే మంచిగా చేస్తాడు, పబ్లిక్ తోడు అందరితో మంచిగా ఉంటాడు. ఆయనకు మేము వేయడానికి మాకు చాలా ఇష్టం ఉన్నది. ఓకే. ఇప్పుడు జనరల్ ఒపీనియన్ చూసుకుంటే సునీత మహేందర్ రెడ్డి వీళ్ళపై మీ అభిప్రాయం ఏంటి? ఇంకా వాళ్ళంటే వాళ్ళ గురించి మాకు సరిగ్గా తెలియదు వాస్తవానికి. ఓకే. అంటే మీ వరకు వచ్చేసి మద్దతు ఈటెల రాజేందర్ గారికి ఉంటుంది. అంటే మీరు పార్టీ పరంగా చూస్తారా అండి, క్యాండిడేట్ పరంగా? పార్టీ పరంగా మరియు వ్యక్తిగతంగా కూడా. వ్యక్తిగతంగా రెండు బంపర్గా ఉన్నాయి. ఇప్పుడు మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటంటారు? వాళ్ళు రేస్లో ఉన్నారంటారా? బీఆర్ఎస్ పార్టీ అంటే ఇక అందరి వేరే దాంట్లో వలస పోతురు కాబట్టి అందులో పట్టు తప్పిపోయింది వాస్తవానికి. ఏది అధికారం ఉంటే దాంట్లో రావాలి కానీ వాస్తవానికి కాంగ్రెస్ కూడా ఉన్నది. కానీ మాకేంటంటే వ్యక్తిగతంగా ఈటెల రాజేందర్ గురించి మేము ఏదలుచుకున్నాం వాస్తవం. అందులో బీసీ నాయకుడు. ఈ 100 రోజుల పాలన ఎలా ఉంది కాంగ్రెస్? 100 రోజుల పాలన అంటే ఈ ఎలక్షన్ల గురించే కొంచెం వాళ్ళు అడ్మిషన్ కొంచెం స్లోగా పెట్టారు. ఓకే. తర్వాత ఎంపీ ఎలక్షన్లు అయినాక ఎలా ఉంటుందో అది ఆలోచన చేయాలి. మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు మూడు పార్టీ వాళ్ళు. బీజేపీ నుంచి ఈటెల రాజేందర్, బీఆర్ఎస్ నుంచి ఏమో లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నుంచి సునీత మహేందర్ రెడ్డి. వీళ్ళలో ఎవరికి ఛాన్స్ ఉందంట? సో మల్కాజ్గిరి స్పెషల్ పార్లమెంట్లో బిగ్గెస్ట్ కాన్స్టిట్యున్సీ. ఈ కాన్స్టిట్యున్సీ ఇప్పుడు ప్రజెంట్ సిట్టింగ్ ఎంపీ ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నారో వారు ఎంపీగా ప్రతిపక్ష నేతగా కొనసాగారు. దాంట్లో ఎస్పెషలీ మీరు క్రీడాశాఖకు వచ్చారు కాబట్టి క్రీడాశాఖకు చాలా లోపాలని. ఎంపీ కాన్స్టిట్యున్సీ ఎంపీ ల్యాడ్స్ అంటాం, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్స్ సంవత్సరానికి 10 lakhs ఇవ్వాలని చట్టం చెప్తున్నా కూడా ₹1 కూడా ఇవ్వాలి. ఇప్పుడు ఇలాంటి పిల్లలంతా స్పోర్ట్స్ పిల్లలు వస్తే వాళ్ళు తాగడానికి RO వాటర్ లేదు. ప్రజాప్రతినిధులు స్పోర్ట్స్ను గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ సర్కార్ స్పోర్ట్స్ను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. బడ్జెట్ కేటాయించకూడదు. రాజ్యాంగపరమైన స్కూల్ గేమ్స్కి రావాల్సిన 11 కోట్లు ఆపడం వల్ల కొంతమంది పీఈడీలు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయినారు. గుండెపోట్లు వచ్చి కూడా చచ్చిపోయిన వాళ్ళరు. ఇంతవరకు వాళ్ళ బిల్లు లేదు. ఆటలకు డిఏ రూపంగా రావాల్సినవి కానీ దానికి టీఏ ఖర్చులు వంటివి రిలీజ్ చేయాలి. దీనికి ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని స్కూల్ గేమ్స్ని గవర్నమెంట్ రికగ్నేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నేషన్ గేమ్లను స్పోర్ట్స్ కోటా అమలు అయ్యే ఫార్మేట్లకు అధిక ప్రాధాన్యత నిధులు డిపార్ట్మెంట్ పరంగా రానప్పుడు ఎంపీలు లోకల్ ఏరియా ఫండ్ నుంచి మ్యాచింగ్ గ్రాంట్ ద్వారా రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం కూడా టాప్ 5 పొజిషన్లో ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఈ సందర్భంగా నేను గౌరవ పార్లమెంటు సభ్యులు ఎలక్టెడ్ రాబోయే 17 మందిని కోరడం ఏంటంటే క్రీడలకు అధిక ప్రాధాన్యత, తమ పరిధిలో ఉన్న ఎంపీ ల్యాడ్స్ని కొంతమేరకు స్పోర్ట్స్కు కేటాయిస్తే బాగుంటుందని ఒక క్రీడాకారుగా, ఒక క్రీడా కోచ్గా మేము ఈ 10 సంవత్సరాలు సఫర్ తోటి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు మూడు పార్టీ వాళ్ళు. బీజేపీ నుంచి ఈటెల రాజేందర్, బీఆర్ఎస్ నుంచి లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నుంచి సునీత మహేందర్ రెడ్డి. వీళ్ళలో ఎవరికి ఛాన్స్ ఉందంటారు? బీజేపీ. అంటే ఇప్పుడు ఈటెల రాజేందర్ ఎలాంటి పర్సన్ అంటారు? తన వర్క్ కానీ అది కానీ? మంచి వ్యక్తి. తను చేసిన అభివృద్ధి పనులు కూడా తనకు మంచి పేరు వచ్చింది. దానివల్ల అదిగాక పిఎం మెయిన్ ఆయన చేసిన అభివృద్ధి పనులు కూడా ఓకే, అది కూడా ప్లస్ అవుతుంది అంటారు తనకి. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ కాంగ్రెస్ పార్టీ ఉంది అధికారంలో, సునీత మహేందర్ రెడ్డి, వీళ్ళపై ఏమైనా మీకు అభిప్రాయం ఉందా?
అంటే వాళ్ళు ఎలా వాళ్ళ వ్యక్తిగతంగా మంచి పార్టీ ఎలా ఉంటుంది సపోర్ట్? ఇన్ని సంవత్సరాలు అంటే లాస్ట్ 70 years నుండి చూస్తున్నాము, వాళ్ళంతా స్కామ్లే ఉన్నాయి. సో దానివల్ల ఓటింగ్ వాళ్ళకి పడదని అనుకుంటున్నాను. మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు 3 పార్టీ వాళ్ళు. మన బీఆర్ఎస్ వాళ్ళేమో లక్ష్మారెడ్డి, బీజేపీ ఈటెల రాజేందర్, కాంగ్రెస్ సునీతా మహేందర్ రెడ్డి. వీళ్ళలో ఎవరికి ఛాన్స్ ఉందంటారు? ఈటెల రాజేందర్కి ఛాన్స్ ఉంటుంది. ఈటెల రాజేందర్ అంటే ఇప్పుడు ఈటెల రాజేందర్ ఎలాంటి పర్సన్ వ్యక్తిగతంగా అండ్ తనది పర్ఫార్మెన్స్ ఏమన్నా ఉండబోతుందా? పర్ఫార్మెన్స్ బీజేపీ మంచిగా ఉండబోతుంది. ఓకే, ఇప్పుడు ఆయన కాన్స్టిట్యూన్సీలో కూడా మొన్న ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిండు, మొన్న ఓడిపోయిండు. ప్రీవియస్ గెలిచాడు ఆయన. సో ఆయన వ్యక్తిత్వం కూడా చాలా మంచి వ్యక్తి. సరైన నిర్ణయమైనా బీజేపీ ఈటెల రాజేందర్ ఎంచుకో? సరే, నేను 100%. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ సునీతా మహేందర్ రెడ్డిపై మీ ఒపీనియన్ అంటే క్యాండిడేట్ని చూసి కాదు, ఇక్కడ మోడీని చూసి వేస్తారు ఓట్లు. ఓకే, హైదరాబాద్ వరకు మీరు మొన్న చూసి ఉంటారు ఎలక్షన్లో బీజేపీ కూడా మొన్న 7-8 సీట్లు వచ్చినాయి. వస్తాయి అనుకున్న సీట్లు రాలేదు, రావనుకున్న సీట్లు బీజేపీకి వచ్చినాయి అనమాట. సో తెలంగాణలో రేపు బీజేపీ అనేటువంటిది ఒక పొజిషన్లో ఉండబోతుంది అనేది, అంటే ఇక్కడ బీఆర్ఎస్ క్లోజ్ అయ్యే ఛాన్స్ వస్తుంది. మీరు అంటే పార్టీ పరంగా చూస్తారండి, క్యాండిడేట్ పరంగా? ఆ క్యాండిడేట్ పరంగా, పార్టీ పరంగా, రెండు పరంగా. ఇక్కడైతే మాత్రం క్యాండిడేట్ కూడా వ్యక్తిత్వం మంచి క్యాండిడేట్ బీజేపీ రెండు ప్లస్ పాయింట్. ఓకే, అండ్ ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటంటారు? రేస్లో ఉన్నారా? బీఆర్ఎస్ పరిస్థితి అంటే సీట్లు విషయంలోనా నాకు తెలిసి ఒక సీట్ వస్తుంది అనుకుంటున్నా. అంతే. ఓకే, అంతే. కాంగ్రెస్కి ఒక 6-7, బీజేపీకి ఒక 8. ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బీజేపీ హవా ఉంటుంది. బీజేపీకి ఒక 8 సీట్లు వస్తాయండి. మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ చూస్తే ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు 3 పార్టీ వాళ్ళు. బీజేపీ నుంచి ఈటెల రాజేందర్, బీఆర్ఎస్ నుంచి లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నుంచి సునీతా మహేందర్ రెడ్డి. వీళ్ళలో ఎవరికి ఛాన్స్ ఉందంటారు? ఈటెల రాజేందర్ కండి, బీజేపీ నుండి. ఈటెల రాజేందర్ ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్లో కూడా రూలింగ్ మోదీ గవర్నమెంట్ కాబట్టి. సో ఇది వరకు ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీలో కానీ అంతకుముందు వేరే పార్టీలో బాగా వర్క్ చేసినారు. సో ఆయనకు సపోర్టర్స్ బాగున్నారు, ఏదన్నా ఫేర్గా ఉంటాడు. సో ఏ వర్క్ చేసినా వాళ్ళు కాన్ఫిడెంట్ చేస్తారు. వ్యక్తిగతంగా ఓకే, మళ్ళీ ఈటెల రాజేందర్ చేస్తాడు. ఆయన ఇచ్చిన హామీలు కానీ, సెంట్రల్లో ఇచ్చిన హామీలు కానీ, స్టేట్లో ఇచ్చినా కానీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. సునీత లక్ష్మారెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ ఏంటంటే ఇప్పుడిప్పుడే వాళ్ళు వస్తున్నారు. ఆయన చెప్పిన వాగ్దానము 100 days అది ఇంతవరకు కంప్లీట్ కాలేదు. ప్లస్ ఇంకోటి ఎంపీ ఎలక్షన్స్ తర్వాత చేస్తా అంటున్నారు. సో అది కూడా నమ్మకం లేదు జనాలకి. సో ఆయన చేసిందల్లా ఒకటి ఏంటంటే ఈ బస్సు ఒకటి ఫ్రీది పెట్టినాడు. ఇంకా మిగతా 5 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేయలేదు, ఇంకా స్టిల్ పెండింగ్లో ఉన్నాయి. సో జనాలకి అంత లేదు ఇప్పుడు కాంగ్రెస్ మీద. సో సెంట్రల్లో కూడా వచ్చే అవకాశాలు లేవు. ఓకే, ఈ మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటంటే? బీఆర్ఎస్ పరిస్థితి ఇప్పుడు ఆయన రాగుల లక్ష్మారెడ్డికి లైక్ ఇప్పుడు ఆయన ఇంతకుముందు బీఆర్ఎస్లో ఉండే వర్క్ చేసినారు, పని వాళ్ళు ఓవరాల్గా టీం వర్క్ చేసినారు బీఆర్ఎస్. లైక్ ఇప్పుడు కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, కవిత కానీ, హరీష్ రావు కానీ వాళ్ళు బాగా వర్క్ చేసినారు. ప్లస్ ఇంకా ఏంటంటే మొన్న రీసెంట్గా వాళ్ళు కొన్ని వేరే పరిణామం వల్ల ఓడిపోయినారు. ఓకే, బట్ ఒకవేళ ఛాన్స్ వస్తే వాళ్ళు కూడా నెగ్గుతారు. మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు 3 పార్టీ వాళ్ళు. లైక్ బీఆర్ఎస్ నుంచి లక్ష్మారెడ్డి, బీజేపీ నుంచి ఈటెల రాజేందర్, కాంగ్రెస్ నుంచి సునీతా మహేందర్ రెడ్డి. వీళ్ళల్లో ఎవరికి ఛాన్స్ ఉందంటారు? ఇప్పుడు జరుగుతున్న ఎనాలిసిస్ పర్యవేక్షణలో మనం చూస్తే బీజేపీకి ఈటెల రాజేందర్ గారికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్, ప్రపంచవ్యాప్తంగా సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరంటే మోడీ ఇప్పుడు భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి పేరు తెచ్చుకొని మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. మనము పార్లమెంట్కి బీజేపీ ఎక్కువ ఎంపీలని, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ పంపిస్తే మన భారతదేశము ఒక ప్రపంచంలో ఒక తారస్థాయికి తీసుకెళ్ళగలుగుతాడు. నాకు ఈ మధ్యనే ఇంకొక విషయం ఏం తెలిసిందంటే ఈ రాజ్యాంగంలో చాలా పరిణామాలు మోడీ గారు, మన ప్రధానమంత్రి మోడీ గారు తీసుకొస్తున్నారని తెలిసింది. ఏదేమైనా ప్రజలు సురక్షితంగా ఉండాలి, ప్రజలకి కావాల్సిన అవసరాలు తీర్చగలగాలి ప్రభుత్వాలు. అంతేగాని ఒక రాజకీయ నాయకులు స్వప్రయోజనాలకి ఈ రాజకీయాలు వాడుకోవద్దు. ప్రజలకి మౌలిక సదుపాయాలు కల్పించాలి, అవకాశాలు కల్పించాలి, పనిచేసే వాళ్ళకి డబ్బులు ఇవ్వగలగాలి, ఈ అవినీతిని అంతమొందించాలి. నిజానికి ప్రజలు చాలా కష్టపడుతున్నారు. ఈ రాజకీయ నాయకులు చేసే
స్వార్థపూరితమైన నిర్ణయాల వల్ల ప్రజలు చాలా ఇబ్బందుల పాలవుతున్నారు.